ఈ విధంగా అంటే మీ ఇద్దరు ఇంత స్నేహంగా ఉన్నారు. మీ కాంబినేషన్ హిట్ కాంబినేషన్ అయింది. అంటే మధ్య మధ్యలో మీ మధ్య గ్యాప్స్ పెట్టడానికి, పుల్లలు పెట్టడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తుండేవారా? ఓయబ్బో! చాలా మంది హ్మ్. ఎన్ని రకాలుగా జంటను విడదీయాలని చూశారో, మరి మాతో స్నేహంగా ఉండేటోళ్ళే. ఓకే. ఎవరెవరో గాదు. సార్. ఆ! బయటోళ్ళు గాదు. ఓకే. చాలా ప్రయత్నం చేశారు. హ్మ్. కానీ కోటగారు కొంచెము ఆలోచించబోయిండో ఏమో తెలీదులే గానీ, హ్మ్. అలాంటి మొత్తానికి ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా సార్? అలాగా? అస్సలు. హ్మ్. వాళ్ళ వల్ల కాలేదు. ఓకే. మళ్ళ వాళ్ళే మాతో కాంప్రమైజ్ అయ్యారు. ఓహో! కలిసి నటిద్దామని. హ్మ్. అట్లా జరిగినాయి. అంటే ఎలాంటివి సార్? ఒక ఇగ అమ్మ ఎగ్జాంపుల్ ఏదైనా? వద్దొద్దొద్దొద్దు. అంటే ఆయన కోసం మీ అబ్బెబ్బెబ్బే! హ్మ్. నేనెవరిని ఏమనలేదు. ఆయనెవరిని ఏమనలేదు. ఓకే. ఆయనకు తెలిసింది నాకు జెప్పాడు. హ్మ్. నాకు తెలిసింది కూడా పలానా ఇట్లా అన్నాడన్న అని నేను జెప్పిన. ఓకే. అంతేగాని మేమేం హర్ట్ అవ్వలేదు. హ్మ్. ఎవరిని హర్ట్ చేయలేదు. చేయలేదు. మేము ఏం తెలియనట్టుగానే ఉన్నాం. హ్మ్. లాస్ట్‌కి మేము కలిసి నటిస్తాం. మనం అందరం కలిసుందాము అని. మీ ఇష్టం. అది ఓకే. కూడా దాసరి నారాయణరావు గారి దగ్గర పంచాయతీ. ఓకే సార్. అబ్బే! నాకేం లేదు. నేనెవరితోటి నాకు ఇబ్బంది లేదు. నేను ఐ యామ్ ఆల్ రైట్ అని హ్మ్. అనేసాను. హ్మ్. "ఏరా ఎట్లా మరి?" అన్నాడు. "అయ్యో! గురుగారు నాకెవ్వరితో వైరం లేదు గురుగారు. హ్మ్. నాకందరూ కావాలి గురుగారు. నేనెవరితో ఏం నేను ఎవరినో ఏం మాట అన్నోను కూడా కాదు. హ్మ్. అన్నోళ్ళే మళ్ళీ మీ దగ్గరికొచ్చారు గురుగారు" అన్నా. ఓకే. అంతే. హ్మ్. అంతకు మించి ఈ సబ్జెక్ట్ ఎక్కువ మాట్లాడటం మంచిది కాదు. వద్దు. ఓకే సార్. పర్వాలేదు.